దేవుని చిత్తం ఏంటి అంటే పరిశుద్ధంగా మనం బ్రతకడమే, పరిశుద్ధంగా జీవించడమే. మన ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? ప్రజలు చూసినప్పుడు ఆకర్షణీయంగా మారాలి. హల్లెలూయా. అరే యేసుక్రీస్తు ఒక మ్యాగ్నెట్ అండి, మ్యాగ్నెట్. యేసుక్రీస్తుకున్నంత ఫాలోవర్స్ ఎవరికుంటే చెప్పండి. ఈరోజు నేను ప్రపంచంలో ఎవరిని ఇష్టపడిన కానీ నా ప్రభువుని ఒకరిని ఇష్టపడతాను నేను. కొంత ఫుట్బాల్ ప్లేయర్లు ఇష్టపడుతుంటారు, వాళ్ళ ఇష్టం అది. బట్ నా ఇష్టం ఒకటే, నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఈస్ మై హీరో, ఈస్ మై హీరో. హల్లెలూయా. ఈస్ మై కింగ్. ఆయన నా రాజు, ఆయన నా హీరో. ఆయన్నే నేను ఫాలో అయితే కానీ ఎవడు నేను ఫాలో గాను. నా ఆయన్నే నన్ను దీవించేవాడు, ఆస్వాదించేవాడు. ప్రియ తమ్ముడో, ప్రియ చెల్లి, దేవుని చిత్తం ఏంటి? కర్తನ ಚಿತ್ತ ಏನ್ರಿ? ದೇವರ ಚಿತ್ತ ಏನಂದ್ರೆ ದೇವರ ಚಿತ್ತ ಪರಿಶುದ್ಧವಾಗಿ ಬಾಳದೆ. ಆಮೆನ್. ನಾವೆಲ್ಲರೂ ರಿಪ್ರೆಸೆಂಟೇಟಿವ್ ಆಗಿರೋಣ. మనం చూసిన వారు ప్రభువులోకి రావాలి. మనం ఒక ఎగ్జాంపుల్గా బ్రతకాలండి, ఒక ఎగ్జాంపుల్గా మనం జీవించాలి. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్గా మన జీవితంలో మనం ముందుకు కొనసాగాలి. ప్రభు నామాన్ని ఆరాధించే బిడ్డలుగా మనం మారాలి. హల్లెలూయా. ఏంటి దేవుని చిత్తం? ఒకటి విశ్వాసముంచుట, రెండు పరిశుద్ధముగా బ్రతుకుట.